చాలాసేపు ఆయన టైం ఇస్తారు. మాకు ఇచ్చేసరికి అమ్మ వెంటనే కట్ చేస్తారు. చిన్న మాట చెప్తున్నాను. ఆనంద సాగర్ గారి పేరులో ఆనందం ఉంది. తాతంశెట్టి నాగేంద్ర గారి పేరులో నాగేంద్రుడు కాబట్టి ఇంద్రప్రస్థం ఉంది. రేగిడి లక్ష్మణరావు గారి పేరులో చెలరేగటం ఉంది. బాలకోటయ్య పేరులో కేవలం బాలుడే ఉంది. మీరు చిన్న బాలుడే కదా. నేను ఒక్క మాట చెప్తున్నా. అలా వైకుంఠపురం సినిమాలో అర్జున్ ఒక మాట అంటాడు, వద్దు అంటే వద్దు అని అర్థం. అందులో ఒక మహిళ వద్దు అంటే అసలు వద్దు అని అర్థం. అలాగనే 151 సీట్లు వైసీపీ పరిపాలనకు ఇచ్చారు అని అంటే మంచిగా పాలన చేస్తారు అని అర్థం. 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే ఇంకా మంచిగా పరిపాలన చేస్తారు అని అర్థం. 151 సీట్లు మంచి పాలన చేస్తామన్న వైసీపీ పార్టీ పరిపాలన చేయకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు 124 సీట్లున్న కూటమి పార్టీ మీద కర్తవ్యం ముందుంది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చెదురుముదురు సంఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వం మీద మచ్చలు వస్తున్నాయి, బిడ్డలకు ఉద్యోగాలు ఇంకా రావడంలా, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికల దశని దాటలేదు. చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికార ప్రతినిధులే తప్పనిసరిగా నేల మీద నుంచే మనం చూడగలగాలి. నేలను చూసి సాగు చెయ్యాలి. వర్మగారు హెలికాప్టర్లో వెళ్తూ ఒకటి విత్తనాలు చల్లిండంట. పంట వస్తుందా? రాదు. గోసి పెట్టి నాగలి పట్టి చెమట కారిస్తే పంట వస్తుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, సామాజిక న్యాయం జరిగి తీరాలి. ఎవరికి పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, ఎవరిని దగ్గర తీస్తున్నాం, ఎవరిని పలకరిస్తున్నాం, ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నాం అనేది ప్రజలు నిఘా నేత్రాలతో చూస్తారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అది. ఓకే, నిఘా నేత్రాలతో చూస్తారు. మనల్ని చూడటం లేదు అని కనుక పరిపాలన చేస్తే ఇబ్బందులు పడతారు. ఓకే, పేరు నాని గారు ఆక్రందన ఏంటి? బాలకోటి గారు, పేరు నాని గారు ఆవేదన ఏంటి? పేర్ని నాని గారు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మాకే నోటీస్ ఇస్తున్నారు, ఇంకా ఇందులో ఉండారు కదా. ఆయన అనే లెక్కైతే పేరు చెప్పానండి. ఆయన చెప్పొచ్చు కదా, మాజీ మంత్రే కదా, బాధ్యత గల పౌరుడే కదా. లిస్టు రాసి ఆ హోంమంత్రికి ఇవ్వమానండి, లేదా విచారణ అధికారులకు ఇవ్వమానండి. ఏమంటే గోడమే కట్టుకున్నాడు. 7,000 బస్తాలతో ఆయనే తరలించినాక ప్రభుత్వం కనికరించింది. ఆయన భార్యను అరెస్ట్ చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేయలేదు. మేము ఆరోపణ చేసేది ఏంటంటే పోలీసులు బెయిల్ రద్దు చేయమని చెప్పారట వాళ్ళ వైఫ్ కి. అదే పేర్ని నాని గారిని వదిలేశారని మేము అంటున్నాం. ఆయన అసలు నిజానికి ఏంటంటే మరి ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. నాగేంద్ర ఏంటి చెప్పండి? ఆయన కూడా చేయాలి. ఆయన ఇంకా వదిలేశారు, ఆయన ఇంకెవరో ఉండాలని అంటున్నాడు ఆయన. ఒక చిన్న సబ్మిషన్ సార్. 4,584 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి గవర్నమెంట్ లో కావచ్చు, చరిత్రలో కని విని ఎరుగునట్టు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈరోజు ఫస్ట్ ఇయర్ లో రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వం కొన్నటువంటి రైతు ఇమ్మీడియట్ గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి కొన్నట్టు. సరే, అందరినీ అరెస్టులు చేయలేట, కొంతమంది మీదే చూడండి. పేర్ని నాని విషయం చెప్పారు మీరు. ఇంకా నేను ఒకే నిమిషం ముగిస్తాను. పేర్ని నాని సినిమాలో ఇందాక ఆయన కూడా చెప్పాడు, ఆనంద్ సాగర్ గారు కూడా. ఆయన దొంగ అంటే నేనే